మరి నా పేరు కంచెల అచ్యుతరావు. ఈ అమర్ అనే వ్యక్తి మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మంచి యాక్టివ్ మెంబర్. తను పేదలు ఎక్కడైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక మంచి దృక్పథం ఉన్న మనిషి. మరి అలాంటి వ్యక్తి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను తను మాతో గొడవాడి మరీ చేయించుకునే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి తన వెనకాల ఉన్న కుర్రాళ్ళకు కానీ అలాగే మిగతా యువత అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ మీసాల విజయలక్ష్మి అనే ఆవిడ ఉద్యోగాలు వేయిస్తాను, అలాగే నాకు అందరి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి అప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ల ఫోటోలు ఇవన్నీ తీసుకొని అలాగే వైసీపీ కండువా ఆమె కప్పుకొని నాకు వైసీపీలో మంచి బలం ఉందని నిరూపించి ఈ అబ్బాయితో చాలా మంది ద్వారా డబ్బులు కలెక్ట్ చేయించుకొని అలాగే తనకు కూడా అవుట్ సోర్సింగ్ తాలూకా జాబ్ ఏదైతే జీవీఎంస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తను, మరి ఆ ఉద్యోగాన్ని కూడా మళ్ళీ నేను వేయిస్తానని చెప్పి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దగ్గరయ్యి వాళ్ళ దగ్గర కూడా సుమారు ఒక 50 తులాల బంగారాన్ని అలాగే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 1-2 లక్షలు తను దొరికినంత దొరికినాయి. ఎలాగైతే తనకు వెసులుబాటు ఉంటుందో ఆ విధంగా అమర్ను ఉపయోగించుకొని తను ఒక 2 కోట్ల రూపాయల వరకు తన ద్వారా తెప్పించుకొని సంవత్సరాల తరబడి ఆ ఉద్యోగాలు లేవు. సరే ఉద్యోగాలు లేవు కదా, మా డబ్బులను మాకు ఇవ్వండి అని చెప్పని ఒత్తిడి తెచ్చారు కుటుంబ సభ్యులు, అమరు, అలాగే అమరుకు డబ్బులు కట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను. మరి ఆ యొక్క ప్రయత్నంలో దఫదఫాలుగా కొంత డబ్బులు తను ఇవ్వడం జరిగింది. ఆ మిగిలిన అమౌంట్ని వాళ్ళు గత 3 నెలలుగా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ వాయిస్ ద్వారా కూడా మీరు విందురు కానీ వాళ్ళు తనకి డైరెక్ట్గా ఫోన్ చేసి, అమ్మ అమర్కి చాలా ఇబ్బంది అవుతుంది, మా కుటుంబంలో చాలా గొడవలు వస్తున్నాయి, మరి అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎంతకని అప్పులు చేసి మేము డబ్బులు ఇస్తాము, మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పని అడగ్గా ఇస్తానని చెప్పి కొంత ఇచ్చి ఈ చనిపోయే రోజు తను ఏం చేసిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి నేను ఈరోజు సెటిల్మెంట్ చేసేస్తాను అమౌంట్ అని చెప్పింది. ఆ యొక్క సెటిల్మెంట్ పరిస్థితుల్లోనే తన్ని పిలిపించుకొని పెందుతుకు పిలిపించుకొని అతి కిరాతంగా తన్ని 12 మంది వ్యక్తులు తను అలాగే తన భర్త అయినటువంటి మీసాల బాలకృష్ణ అలాగే కోరుబల్లి జ్యోతి కిరణ్, దాసర జగదీష్, అలాగే కడవల భరద్వాజ్, సీశెట్టి నాగభరణి, అలాగే కందుకూరు వేణు, అలాగే కందుకూరు ప్రశాంత్, అయితా అప్పలరాజు, జయంతి లక్ష్మీకాంత్, అలాగే సుధీర్ రూపేష్ అని 2 మైనర్స్తో కలిపి మొత్తం 12 మంది అతి దారుణంగా హత్య చేశారు. అలాగే హత్య చేసి తన వెహికల్ని కూడా తగలబెట్టారు. మరి తన్ని ఆల్రెడీ అవుట్సోర్సింగ్ పోలీసులు మన ఇక్కడ అవుట్ పోస్ట్ దగ్గర అడివరం అవుట్ పోస్ట్ దగ్గర చంపేసి తీసుకొస్తుండగా ఆ రోజు వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేస్తే ఇతనికి కడుపులో నొప్పి అని చెప్పి తీసుకొచ్చి మన ఏదైతే సెంట్రల్ జైలు దగ్గర కృష్ణాపురం శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన వాటిక దగ్గర ఆ కాలువలో పడవేశారు. మళ్ళీ తను అక్కడ కదలగా తన మీద బండరాళ్ళు అంటే అతి దారుణంగా మొత్తం బండరాళ్ళు వేసి మొత్తం చితక్ కొట్టేశారు మనిషిని. మొత్తం అసలు ఏ అవయవం కూడా క్లారిటీ లేకుండా చితక్ కొట్టేసి అక్కడ పడేసి అది దారుణంగా చంపేశారు. మరి మనం అడవుల్లో లేము, మనం అందరూ ఊళ్ళలోనే ఉన్నాం. మరి ఇలాంటి అరాచకాలు ఆడవాళ్ళు ఎంతోమంది ముఖ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ నా జోహార్లు. కానీ అలాంటి ఆడవాళ్ళకే మచ్చ తెచ్చిన ఈ విజయలక్ష్మిని పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా విడిచిపెట్టారనే మా ఆవేదన. ఎన్నో రోజులుగా ఆ చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నాం. ఎందుకంటే మా ట్రస్ట్ ద్వారా ఉన్న కుర్రవాళ్ళని కాపాడుకోలేని దుస్థితిలో మేము ఉండటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక యాక్టివ్గా ఉన్న కుర్రాడు, కొన్ని వేల మందికి సహాయం చేసే కుర్రాడు, అలాంటి వ్యక్తిని చంపేస్తే నేను ఎంతోమంది పెద్దలకు మొరపెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదిగో అరెస్ట్ చేయిస్తున్నాం, అదిగో అరెస్ట్ చేయిస్తున్నాం అని చెప్పారు. మరి వాళ్ళ కుటుంబ ఆవేదన మీకు ఎవరికి అర్థం కాదా?
అసలు అతనికి ఈ అమర్ అనే వ్యక్తికి 2 భార్యలు, మరి 4 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు ఉన్నారు. మరి మన ప్రెస్లో మీడియాలో చాలా వరకు మరి ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మాకు తెలియదు. వాళ్ళు అక్రమ సంబంధంతో అబ్బాయిని చంపేశారని చెప్పని పేపర్లో రావడం జరిగింది. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు అక్రమ సంబంధం అనే వర్డ్ అనేది ఇక్కడ లేదు. అసలు ఆ పదానికి ఇక్కడ అర్థం లేదు. ఎందుకంటే చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి చిన్న పిల్లలు 4 కూడా, 2 భార్యలు, వాళ్ళు ఒక రెల్లి కుటుంబానికి చెందిన వ్యక్తులు. అంటే ఒక దళితుడు వెనకబడిన కులాల్లో ఉన్న ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాకపోతే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వేదికల మీద ప్రతి ఒక్కరూ మంచి ఉపన్యాసాలు ఇస్తారు, మరి వాళ్ళకి న్యాయం చేస్తాం వీళ్ళకి న్యాయం చేస్తామంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె తల్లికి ఈరోజు తిండి పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే అలాగే భార్యలు 2 కూడా వాళ్ళ కుటుంబాలు కూడా చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ బంగారాలు అన్నీ కూడా తను తీసుకెళ్ళిపోయింది. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను ఇస్తానని చెప్పింది. అలాగే ఇవన్నీ ఎన్నో రకాలుగా మాయ మాటలు చెప్పి తను తప్పించుకోవడం జరిగింది. మరి పోలీసు వారు మేము వెళ్ళి అడగ్గా అందరూ దొరికారని చెప్పారు. ఆ తర్వాత ఈ 11 మందిని కూడా ఏం చెప్పారంటే మాకు ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఫ్యామిలీ అందరం మేము వెళ్తే అరెస్ట్ చేసిన ముందు అందరిని చూపిస్తామన్నారు. మరి ఈ 11 మందిని కూడా అరెస్ట్ చేశారా లేదా, అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేశారు, వాళ్ళు నిజమైన ముద్దాయిలేనా అనే ఒక డౌట్ వస్తుంది. మరి 12వ ముద్దాయి తాలూకా కారు దొరికింది, మరి వెహికల్స్ అన్నీ దొరికాయి. మరి ఆ ముద్దాయి ప్రథమ ముద్దాయి ఆమె ఎందుకు దొరకలేదో మాకైతే అర్థం కావడం లేదు. మరి ఈ యొక్క మర్డర్ విషయంలో ఈ అమర్ కుటుంబానికి న్యాయం చేసే విషయంలో నేను ఎవరినైనా కలుస్తాను, ఎక్కడైనా కలవడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ కేసు విషయంలో ఎవరి సహాయానైనా నేను వారి కుటుంబం తీసుకోవడానికి మేము సన్నద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి మా ద్వారా మేము న్యాయం చేస్తామన్నారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మన ఆవేదనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన కూడా ఒకసారి వినాలని మనవి చేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ. నా పేరు ఉమా అండి. నేను వాళ్ళ పెద్ద భార్యని. గత 3 నెలల నుంచి అతను చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను అడిగాను, ఎందుకైతే ఇలాగ ఇబ్బంది పడుతున్నావు అని అడిగాను. తనైతే చెప్పలేదండి. కానీ ఇతను ఆవిడ దగ్గర బోల్ డబ్బు పెట్టున్నానండి. అంతంత కాదండి, 2 కోట్ల వరకు పెట్టున్నానండి మధ్యవర్తుల కింద. డబ్బులు చాలా వరకు నేను అడిగానండి, ఏడ్ చేసావు అని అంటే ఇలాగ డబ్బులు ఒకరి దగ్గర తీసుకొని ఉద్యోగాలు అవి ఇప్పించాను అనేసి అన్నారండి. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఏం అవసరం నీకు, ఆవిడికి నీకు ఏంటి అని అంటే ఇలాగ ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుంది. నేను అడుగుతుంటే ఆవిడ ఏం సమాధానం చెప్పట్లేదు అని చెప్పాడండి మా ఆయన గారు. మా బంగారం అలాగే ఒక్కొక్కరి దగ్గర 2 తులాలు 3 తులాలు తీసుకెళ్ళిపోయాడండి. మా దగ్గర అంటూ ఏం ఆదాయం కూడా లేదండి. ప్రజెంట్ ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి. నేనైతే అమ్మటి చాలా ఆవేదన చెందుతున్నానండి. మా ఆయన గారు న్యాయం జరగాలండి. అతను న్యాయం జరగాలంటే నేను ఎక్కడికైనా వెళ్తానండి. సార్ని పట్టుకొని ఎక్కడికైనా మా కుటుంబం మొత్తం వెళ్తామండి. దానికైతే న్యాయం జరగాలండి. తను ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండేవారండి. నాకు ఏటి మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. ఇప్పుడు కూడా ప్రజెంట్ చాలా బాధపడుతున్నామండి. 2 కుటుంబాలు అన్యాయం అయిపోయిందండి. మా అత్తయ్య గారు అన్యాయం అయిపోయారండి. ఏటి మాట్లాడాలో తెలియట్లేదండి. నా 2 ఆడపిల్లలు ఉన్నారండి. మీరే న్యాయం చేయాలండి. నా 2 ఆడపిల్లలు అది అవతల వైపు కూడా వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారండి. వాళ్ళిద్దరు మగవాళ్ళు ఉన్నారు. కానీ మీరేం చేస్తారో నాకు తెలియదండి. మా వైపు న్యాయం ఉండాలండి. అమరు నా కొడుకు అండి. అమరు మధ్యవర్తుండి అంటే అమరుకైతే ఇస్తారు, తనకైతే ఇవ్వరంటే అమరుకి బాగా మచ్చిక చేసుకొని అమరు ద్వారాగా చాలా డబ్బులు తినేసింది. నడేది ఉద్యోగాలు ఇస్తానని ప్రతి ఒక్కరు నా కొడుకు ధరకు వచ్చి అడగడమే. 5 లక్షలు ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను, 2 లక్షలు, 3 లక్షలు. అమరు ఏటి నువ్వు వేడి చేసావు డబ్బు అంటే లేదమ్మా ఉద్యోగాలు ఇస్తానంటే వీడికి నమ్మేసి నేను ఇచ్చాను అనేసి అన్నారు.
అయితే నీకు ఎందుకు ఇది, నీకు ఏ ఆదాయం ఉందో నువ్వు అలా చేస్తావు, లేదమ్మా ఇచ్చేస్తుందమ్మా ఇచ్చేస్తా అలాగని ఎంతమంది మా బంగారము బయట వాళ్ళ బంగారం అలాగే నమ్మేసే ఇలా 50 తులాల దగ్గరికి బంగారం మా అబ్బాయి ఇచ్చాడని దానికి నమ్మేసి పూర్తిగా. అయితే ఒకటే అన్నమ్మా, అమరు పోతే పోయింది, ఇప్పుడు వదిలే, నువ్వు మాకు కావాలంటే లేదమ్మా ఇది నా సొంత డబ్బు అయితే పర్వాలేదు, ఇది ప్రజల డబ్బు అమ్మా, నాకి పట్టుకుంటున్నారు కదా అనేసి పాపం చాలా బాధపడి, ఎంత బాధ అయినా తన మిగమ్మతో చెప్పేవాడు కాదండి మా అబ్బాయి. ఏడు జరిగిందో చెప్పేవాడు కాదు అసలు. తల్లితో కూడా కూర్చోడానికి అవకాశం లేదు. ఒక్క 5 నిమిషాలు కూర్చొని మాట్లాడించింది కాదు అది పక్కది. మీకు మీ డబ్బు బంగారు సెటిల్ చేస్తాను రా అనేసి నా కొడుకు అంత కిరాతంగా చంపేసిందండి. నా కొడుకే మాకు ఆధారపడి ఇంకా మా కుటుంబం రోడ్డున పడిపోయి ఉంది. ఇంతవరకు మేము తినకపోయినా మేము అలా ఇంట్లోనే పడి ఎవరితో మా బాధలు మేము చెప్పుకునేవారు కాదు. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి ఈ బాధ నీకు బయటకు వస్తుందండి. మా కుటుంబాన్ని రోడ్డుని పడిపోయి ఉండదండి. మా అందరికీ మీరందరూ మాకు న్యాయం చేస్తానని నమ్ముతున్నాను తండ్రి. నమస్కారం అండి. నేను అతని చిన్నబారిని. నా పేరు రాజేశ్వరి. మా నాన్నగారు కొన్ని రోజులు బట్టి చాలా సఫర్ అవుతున్నారండి ఆర్థిక పరంగా. అంటే ఆమెను నమ్మి చాలా డబ్బులు అందరి దగ్గర ఉద్యోగాలు వేయిస్తాననేసి అని చెప్పి మా ఆయనగారిని నమ్మించి చాలా డబ్బులు కూడా మా ఆయన ద్వారా మధ్యవర్తిగా ఉండి దానికి చాలా డబ్బులు కట్టారు. దానివల్ల ఎవరి దగ్గర అయితే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళందరూ ఇంటికి రావడం, ఇతని మీద ప్రెషర్ పెట్టడం, ఇతనేమో ఆమెకు ఫోన్ చేసి అడిగితే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని చెప్పానని అలా చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఆ రోజు ఏమైందో తెలీదు. శుక్రవారం కొంచెం డల్గానే ఉన్నాడు. వెళ్తున్నప్పుడు కూడా కనీసం ఒక మాట చెప్పలేదు. శుక్రవారం నైట్ కూడా ఫోన్ చేస్తే డల్గానే మాట్లాడారు. కాకపోతే ఆవిడ ఎప్పుడు కూడా మాకు ఇంట్లో వాళ్ళందరినీ బ్లేమ్ చేయడం అయితే మాత్రం డబ్బులు అడుగుతున్న సరికల్లా మా ఆయన ఏదో ఆవిడని పర్సనల్గా ఏదో టార్చర్ పెడుతున్నట్లుగా ఏదో చెప్తూ వచ్చింది. కానీ మేము ఎప్పుడు కూడా మేము నమ్మలేదు. అదేవిధంగా డబ్బులు కట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఒకటే మాట, లేదు అన్నీ కూడా మాకు ఇస్తారని నమ్మకం ఉంది, కానీ ఆవిడ మీద మాకు నమ్మకం లేదు. అన్నీ నువ్వు వెలగిస్తావు, మాకు తెలీదు, ఇవ్వు అని చెప్పి మా ఆయనగారి మీద చాలా ప్రెషర్ పెట్టారండి. తర్వాత మా ఇంట్లో వాళ్ళు బంగారం తర్వాత ఉద్యోగాలు వేయిస్తానని చెప్పానని మనీ పరంగా కాదండి, ఆవిడ డబ్బుల పరంగా ఈ బంగారం పరంగా కూడా చాలామంది దగ్గర బంగారం అది కూడా తీసుకున్నది. ఆ బంగారం అది తీసుకున్న బంగారం అది ఇస్తానని చెప్పి పిలిచి ఇలా చేశారండి. మాకైతే మాత్రం మాకు దిక్కైనా ఏదైనా మాకు మా ఆయనే, ఇంకా మాకు ఏవి కూడా తెలీదు. తనకు అక్కడ 2 ఆడపిల్లలు, నాకు 2 మగపిల్లలండి. మాకైతే మాత్రం న్యాయం జరగాలంటే సార్ ద్వారా సార్ ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం. మా ఆయన చంపిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రాకూడదు. మా ఆయన ఎంత వేదన అనుభవించారు, దానంతటికీ కూడా అంతకు మించిన శిక్ష వాళ్ళు అనుభవించాలి. మీరందరూ కలిపి న్యాయం చేస్తారండి.